గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీడీఎఫ్, యూటీఎఫ్ సంఘాలపై మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ఖండించారు. దీన్ని పీడీఎఫ్ ఎల్లప్పుడూ ప్రజాపక్షమేనని వెంకటేశ్వరరావు అన్నారు. పీడీఎఫ్, యూటీఎఫ్ కూటమికి అమ్ముడుపోయాయంటూ ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఆయన స్థాయికి సరికాదన్నారు. నామినేషన్ ప్రక్రియ ఎన్నికల నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు. హర్షకుమార్ తన అభ్యర్థి గుణగణాలు, అర్హతలు చెప్పి ఓట్లడిగితే బాగుంటుందని హితవు పలికారు. పీడీఎఫ్ అభ్యర్థిపై చేసిన వ్యాఖ్యలు హర్షకుమార్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో హర్షకుమార్ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నామినేషన్ సంబంధించిన విషయం మీద, తిరస్కరణకు సంబంధించిన విషయం మీద, యూటీఎఫ్, పీడీఎఫ్ పార్టీ అనేటువంటి విషయాల మీద, కులం మీద ఆయన కొన్ని ప్రస్తావన చేశాడు. ఆధారరహితమైనటువంటి ఆరోపణలతోటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని పీడీఎఫ్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఈ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓటర్లకి తప్పుడు సమాచారం ఇచ్చి మాట్లాడుకోవడం ద్వారా మీకు ఒరిగేది లేదని చెప్పి